హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నరేష్ కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ ఆశావాహ అభ్యర్థులకు శుభవార్త. మీకు తెలుసు, టెట్ నోటిఫికేషన్ వచ్చింది. మార్చి 20 తారీఖున టెట్ నోటిఫికేషన్, మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తుల స్వీకరణ. అలాగే నోటిఫికేషన్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది జూన్ 12వ తారీఖు టెట్ ఎగ్జామ్, జూన్ 27 రిజల్ట్స్. కాబట్టి దానికి అనుగుణంగా మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇందులో మనకు లేటెస్ట్గా కొన్ని మీ ముందరికి ఒకటి రెండు ఇన్ఫర్మేషన్, అంటే ఒకటి రెండుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేస్తారు. మీకు తెలుసు, అందరూ కూడా పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి టెట్లో. మనకు తెలుసు, టెట్ నోటిఫికేషన్కి ముందే మనకు 2 గొప్ప మార్పులు వచ్చాయి. ఫస్ట్ బీఈడ్ అభ్యర్థులు అందరూ కూడా ఎస్జిటికి అర్హులు, అంటే పేపర్ 1కి అర్హులు. అలాగే టెట్ వ్యాలిడ్ కూడా లైఫ్ టైం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వరకు అదే ఉంటుంది. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఏమైందంటే, ఒకటి చిన్నగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీలో టెట్ చూసుకుంటే 2018లో వచ్చింది. ఏపీ టెట్లో మాత్రం పేపర్ 1, పేపర్ 2A, పేపర్ 2B ఉంది. పేపర్ 1 మీకు తెలుసు, అందరు రాయొచ్చు. పేపర్ 2 వీళ్ళు లాంగ్వేజ్ పండిట్స్ కానీ బీఈడి వాళ్ళు రాయొచ్చు. పేపర్ 3 మాత్రం పీఈటీ అభ్యర్థులకే ప్రత్యేకం. అక్కడ మన దగ్గర కూడా మీకు తెలుసు, టెట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 150 మార్కులు 2.5 గంటలు, పేపర్ 2 150 మార్కులు 2.5 గంటలు. అయితే కొన్ని అంశాలు గమనించినట్లయితే పేపర్ 1లో ఆల్ సబ్జెక్టులు ఉంటాయి. ముఖ్యంగా మీకు అన్నీ తెలిసినా నేను ఒక్కటంటే చెప్తాను. మ్యాథమెటిక్స్ 30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్కులు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మనం చదవగలుగుతాం, కానీ మ్యాథమెటిక్స్, ఆర్ట్స్ కానీ బయాలజీ అభ్యర్థులకు, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలాగే పేపర్ 2 తీసుకున్నట్టయితే మీకు తెలుసు, పేపర్ 2లో డిగ్రీలో మ్యాథ్స్ చేసిన వాళ్ళకు మ్యాథ్స్ అండ్ సైన్స్ అని ఉంది. మ్యాథ్స్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ ఉంటుంది. అలాగే డిగ్రీలో కనుక సోషల్ చేసిన వాళ్ళకు, బీఈడి చేసిన వాళ్ళకు సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సోషల్లో మీకు తెలుసు జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉంటుంది. కానీ లాంగ్వేజ్ పండిట్స్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు పేపర్ 2 కనుక రాసుకోవాలకు మాత్రం ఐదర్ A ఆర్ B అని ఇచ్చారు. అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఎన్నుకోవాలి. కానీ చాలా మందికి డిగ్రీ బ్యాక్గ్రౌండ్లో సబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ఇది 60 మార్కులకు ఇచ్చారు. 60 మార్కులు అంటే చాలా కష్టమైన పని. దయచేసి ఆర్ట్స్ అభ్యర్థులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ టోటల్ ఆర్ట్స్ అయితే మాత్రం పేపర్ 2 మాత్రమే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఇంటర్లో కనుక మ్యాథమెటిక్స్ అది చేసి డిగ్రీలో BA చేసుకొని ఇట్లా వస్తే పేపర్ 1, పేపర్ 2 చేయండి. కానీ బ్యాలెన్స్గా చదువుకునే ప్రయత్నం చేయండి. చాలా కాంపిటీషన్ ఉంది. నిన్నటి వరకు 1,80,000 అప్లికేషన్లు వచ్చాయి. ఈ రోజుతో 2 లక్షలు దాటుతున్నాయి. టెట్ దాదాపు 4 నుంచి 4 లక్షల మంది టెట్కు అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. మీకు తెలుసు, ఇంత సీరియస్నెస్తో చాలా మంది మిగతా దానికి దీనికి కంపారిటివ్గా చూసినట్టయితే, మిగతా వాటికి సపోజ్ ఆవరేజ్గా మనం చూస్తే, ఒకవేళ 100% అప్లికేషన్ వస్తే 70% ట్రై చేస్తారు, 30% సీరియస్గా ఉంటే. బీఈడి చేసిన వాళ్ళు మాత్రం ఆపోజిట్ ఉంటారు. 70% సీరియస్ ఉంటే 30% వాళ్ళ వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సీరియస్గా ఉండే అవకాశం ఉంది, చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి పేపర్ 1, పేపర్ 2 ఆర్ బోత్ ఏదన్నది దయచేసి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే చాలా మంది అభ్యర్థులు బయాలజీ, లాంగ్వేజ్ పండిట్స్ అనగా తెలుగు, హిందీ, ఉర్దూ వీళ్ళందరూ కూడా మాకు సబ్జెక్ట్లో కొంచెం అన్యాయం జరిగింది, మాకు సంబంధం లేని సబ్జెక్టులో టెట్ రాయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా యొక్క విన్నపాన్ని పరిగణలో తీసుకొని మాకు స్పెషల్ సబ్జెక్టు మా డిగ్రీలో కానీ మా పండిట్ దాంట్లో చేసిన సబ్జెక్టు పెట్టాలని గౌరవ విద్యాశాఖ మంత్రి గారిని విన్నవించడం జరిగింది. ప్రభుత్వం కూడా కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ కన్సిడర్ చేసి కనుక ఉంటే పేపర్ 3 లాంగ్వేజ్ పండిట్ల కోసం వచ్చే అవకాశం ఉంది. ఇది అస్త మాత్రం ఒక గొప్ప శుభవార్త అవుతుంది. అలాగే బయాలజీలో కూడా మనం చేసే అవకాశం ఉండొచ్చు, కానీ ఇంకా ఫైనల్ కాలేదు. బట్ ఇప్పుడున్న మాట మాత్రం పేపర్ 1, పేపర్ 2 అనుకొని మాత్రమే చదవండి. పేపర్ 3 వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అదనపు లాభం జరుగుతుంది. అలా వస్తే దరఖాస్తుల స్వీకరణ గడువు కానీ ఎగ్జామ్ డేట్ కానీ పెరిగే అవకాశం ఉండొచ్చు. కానీ ఇదన్నీ అజంప్షన్సే.
కానీ మనకున్న సమాచారం మాత్రం ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. కాబట్టి దీనిపైన మీరు కొంచెం ఫోకస్ చేయండి. మీకు తెలుసు 80,000 పైచిలుకు పోస్టులకు సంబంధించి గౌరవ సీఎం సార్ ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటించారో అందరూ కూడా వెయిటింగ్ ఫర్ జాబ్స్. చాలా రకాల అదనపు అర్హతలు ఉన్న వాళ్ళు కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎంప్లాయర్స్ కావచ్చు, ఫ్రెష్ డిగ్రీ వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీచర్ ఆశావాహులకు చాలా రోజుల నుంచి లేవు. ఇందులో ఇంకొక గొప్ప మార్పు ఏంటంటే డిఈడి, బిఈడి, తెలుగు పండిట్స్ ఆర్ అదర్ పండిట్స్ అందరూ కూడా ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక గొప్ప శుభవార్త. మనము జనరల్గా మనం ఐస్పార్ 80,000 నోటిఫికేషన్ ప్రకారం గమనించినట్టయితే దాదాపు మనకు 13,086 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి టీచర్. తర్వాత గౌరవ సీఎం సార్ కూడా స్కూల్స్ రెగ్యులరైజ్ చేసి అలాగే మన ఊరు మన బడి లాంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను కూడా కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల హంగులతో అన్ని రకాల సౌకర్యాలతో మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ మరొక 10,000 పోస్టులు ఇవ్వడం జరుగుతుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. అంటే ఈ 13,086 పోస్టులతో పాటు ఇంకా అదనంగా 10,000 పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం మనం 13,000 పైసలు పోస్ట్ అనుకున్నప్పుడు ఇందులో ముఖ్యంగా హెచ్జిటి 6,700 వరకు, సుమారుగా 6,700 వరకు ఉన్నాయి. అంటే మీకు తెలుసు డీడ్ వాళ్ళు హెచ్జిటికి, బట్ ఇంకొక వీళ్ళకు బీడ్ వాళ్ళకు ప్లస్ పాయింట్ ఏంటంటే బీడ్ వాళ్ళకు కూడా హెచ్జిటికి అర్హత ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పోటీ పడే అవకాశం ఉంది. కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. మాలాగే మీకు తెలుసు మిగతా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈట్ అన్ని కలిపి కూడా 6,000 పైసలు పోస్టులు అవుతాయి. కాబట్టి దానిపైన మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకుని చదవాల్సిన అవసరం ఉంది. అలాగే గురుకుల పాఠశాలకు సంబంధించిన కూడా పోస్టులు వచ్చే అవకాశం ఉంది. అందులో కూడా మీకు తెలుసు టెట్ ఖచ్చితం స్పెషలైజేషన్ సబ్జెక్ట్ సంబంధించింది అడుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా మీకు ప్లస్ అవుతాయి. కాబట్టి దయచేసి టెట్ ఆశావాహ అభ్యర్థులు అందరూ కూడా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచి బుక్స్ చదవండి. అలాగే మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఏంటంటే మార్కెట్లో కొన్ని బుక్స్ అప్డేట్ అని డేట్స్ పెడుతూ పాత సమాచారాన్ని లోపల ఇవ్వడం జరుగుతుందని కొన్ని ప్రభుత్వానికి కాంప్లైంట్స్ అందడం జరిగింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది. కాబట్టి మీరు మార్కెట్లో బుక్స్ కొనేటప్పుడు ఖచ్చితంగా అన్ని పేజీలు చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, పాత బుక్స్ కూడా ఇలా రీప్రింట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రభుత్వ పుస్తకాలు కూడా తెలుగు అకాడమీ బుక్స్ కూడా అప్డేట్ అవుతున్నాయి. అలాగే ఇంకొకటి లేటెస్ట్ న్యూస్, గౌరవ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నామ సంవత్సరంగా దీన్ని డిక్లేర్ చేస్తూ 80,000 పైసలు పోస్టులు ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులకు ప్రాధాన్యత ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం టీశాట్ నెట్వర్క్, మీకు తెలుసు ప్రభుత్వ ఛానల్ ఇది. టీశాట్ నెట్వర్క్ ద్వారా టీశాట్ చైర్మన్ సార్ శైలేందర్ రెడ్డి సార్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. అన్ని రకాల పోటీ పరీక్షలకు కోచింగ్ ఫ్రీగా ఇస్తాం, టైం ప్రకారం ఇస్తాం, లైవ్ కోచింగ్ ఇస్తామని. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే టెట్ అభ్యర్థులకు మాత్రమే స్పెషల్. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 60 రోజుల పాటు ఉచిత లైవ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నిష్ణాతులైన అధ్యాపకులచే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. ఇందులో మొదటి వారం రోజులు అంటే ఒక 6 రోజులు అవగాహన మాత్రమే ఇస్తారు. టెట్ ఎలా చదవాలి, టీఆర్టీ టెట్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పేపర్ 1 పేపర్ 2 ఎట్లా చదవాలి, ఇవి చదివేటప్పుడు మనం టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేది నిష్ణాతులు చెప్తారు. అలాగే ఈ క్లాసుల టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోండి, రేపటి నుండే ఏప్రిల్ 4వ తారీఖు నుండి టెట్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, టీశాట్ నెట్వర్క్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి, ఛానల్ వస్తుంది. ఇందులో టెట్ కోచింగ్ రేపటి నుంచి ప్రారంభం. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు. కాబట్టి ఉపాధ్యాయ ఆశావాహ అభ్యర్థులందరూ కూడా టీఆర్టీలో జాబ్ సాధించాలంటే దానికి మొదటి అడుగుగా భావించే టెట్ క్వాలిఫై అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టెట్ పైన ఫోకస్ చేయండి. అలాగే టెట్ టీఆర్టీ బ్యాలెన్స్ చేసుకుని చదవండి. కానీ టీఆర్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే కనుక ఒకవేళ టెట్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి బుక్స్, కంబైన్డ్ స్టడీ, గ్రూప్ డిస్కషన్, మంచి ఫ్రెండ్స్ తోటి మీరు డిస్కస్ చేసుకోండి. మంచి బుక్స్ తెప్పించుకోండి. మంచి ఏదైనా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ వినండి. అలాగే ఈ ప్రభుత్వం ద్వారా అందించే టీశాట్ నెట్వర్క్ ఉపయోగించుకొని ఇది మీరందరూ కూడా టెట్లో క్వాలిఫై అయ్యి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో మీరందరూ కూడా విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
మరింత అప్డేట్ సమాచారం మీకు త్వరలోనే అందజేస్తాను. మీ అందరూ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ.